మీకు చాలామందికి కాళ్ళ వాపులు కానీ మొహంలో వాపులు కానీ వస్తూ ఉంటాయి. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. దాంట్లో హార్ట్ ఫెయిల్యూర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, లేకపోతే ప్రోటీన్స్ తక్కువ ఉండటం కానివ్వండి, థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల వస్తుండొచ్చు. అయితే ఇవన్నీ కాకుండా కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా మనకి కాళ్ళ వాపులు కానీ మొహం వాపు కానీ రావచ్చు. ఆ మెడిసిన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే ఒక్కొక్కసారి ఆ మెడిసిన్స్ మనం మార్చుకోగలిగితే ఈ కాళ్ళ వాపులు అనేవి తగ్గిపోతాయి. ఆ మెడిసిన్స్ ప్రధానంగా ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అనేవి, అంటే ఆమ్లోడిపిన్ అనేది కానీ, సిలిడిపిన్ అనే కానీ, బెంజోడిపిన్ అనే ట్యాబ్లెట్స్ కానివ్వండి, నైఫెడపిన్ అనే ట్యాబ్లెట్, ఇలా డిపిన్ అనే చివరిలో వచ్చే ట్యాబ్లెట్స్. అట్లాగే ఈ బీపీ ట్యాబ్లెట్స్ తీసుకుంటే మీరు చివర ఏఎం అని వచ్చే ట్యాబ్లెట్స్తో మీకు కాళ్ళవాపులు రావడం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ మీరు బీపీ ట్యాబ్లెట్ వాడుతుంటే దాంట్లో కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఉంటే అవి మీ డాక్టర్ గారికి చెప్పి ఆ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ మార్చుకుంటే మీ వాపులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ప్రధానంగా వాడేది పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లర్స్ ఎక్కడ నడుము నొప్పికి కానివ్వండి, తలనొప్పికి కానివ్వండి, చేతి నొప్పి, కాలు నొప్పి, ఎక్కడికైనా మీరు నొప్పికి ట్యాబ్లెట్స్ వాడితే నొప్పికి ట్యాబ్లెట్స్తో కాళ్ళ వాపులు రావచ్చు. అందరికీ తెలుసు. బట్ తెలియదు ఏంటి అని అంటే ఒకసారి నొప్పులు బిళ్ళలు తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 15 రోజుల వరకు వాపులు ఉండొచ్చు. కాబట్టి దాన్ని మీరు మిస్ అయిపోవచ్చు. మనం ఎప్పుడో తీసుకున్నాం, ఇప్పుడు దాకా ఎందుకు ఉంది అనుకోవచ్చు. అలా ఉంటాయి. ఇక మూడోది ఏంటంటే స్టెరాయిడ్స్ మీరు కొంతమంది రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, కొంతమంది కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ ఉన్నవాళ్ళు, జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఈ స్టెరాయిడ్స్ వాడే వాళ్ళకు కూడా కాళ్ళల్లో వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే షుగర్కి సంబంధించిన కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి. పయోగ్లిటజోన్ అని, రోసిగ్లిటజోన్ అని, ఇట్లాంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. గ్లిటజోన్స్ అంటారు. అట్లా మీరు చూసుకొని, రోసిగ్లిటజోన్ ఇప్పుడు ఎవరు వాడట్లా, పయోగ్లిటజోన్ అనేది ఇంకా వాడుతున్నారు. మీ షుగర్ ట్యాబ్లెట్ తీసుకొని దాంట్లోపల కనుక పయోగ్లిటజోన్ అనే మెడిసిన్ కనుక ఉంది అని అంటే అప్పుడు మనకి దానివల్ల కూడా కాళ్ళవాపులు వస్తుండొచ్చు. ఇవి మాత్రమే కాకుండా రేర్గా బీటా బ్లాకర్స్తోనూ, హైడ్రాలజిన్తోనూ, మినాక్సిడిల్తోనూ, కీమోథెరపీకి ఏజెంట్స్తోనూ, మావో ఇన్హిబిటార్స్ అనే వాటితోనూ, గాబాపెంటిన్ అనే ట్యాబ్లెట్తోనూ, వీటితో కూడా కాళ్ళవాపులు రావచ్చు. అంటే లిస్ట్ పెద్దదే, కానీ నేను ఫస్ట్ చెప్పినవి ఎక్కువగా ఇంపార్టెంట్ థింగ్స్. ఇకపోతే కాళ్ళవాపులు రాకుండా మొహం మాత్రమే వాపు రావడం అనేది ఏస్ ఇన్హిబిటార్ కానీ వీటితో రావచ్చు. అంటే ఎన్లాప్రిల్, రామిప్రిల్, లిసినోప్రిల్ అని ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్తో కొంతమందికి మొహం వాపు వచ్చే అవకాశం ఉంటుంది కాళ్ళు వాపు లేకుండా. కాబట్టి కాళ్ళవాపులు వస్తుందంటే మీరు వాడే ట్యాబ్లెట్స్లో ఏమైనా ఉందేమో చూసుకొని దాన్ని మార్చుకోవడానికి మీ డాక్టర్ సహాయంతో ప్రయత్నం చేయండి.